అందరికీ నమస్కారం అండి. ఇప్పటి వరకు మనము అర్జున విషాద యోగము, సాంఖ్య యోగము గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ మనం కర్మయోగంలోనికి ప్రవేశిస్తున్నాము. అసలు అర్జున విషాద యోగం వల్ల ప్రయోజనం ఏంటయ్యా అంటే, చదివిన వారికి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది, పూర్వజన్మ పాపాలు తొలగుతాయి. రెండవది సాంఖ్యయోగము. ఈ అధ్యాయం చదవడం వల్ల ఆత్మస్వరూపము గోచరిస్తుంది, అలౌకిక శక్తి లభిస్తుంది, సుఖశాంతులు లభిస్తాయి. మూడవది కర్మయోగము. కర్మయోగం చదవడం వల్ల ఆత్మహత్యల వల్ల చనిపోయి ప్రేతత్వం పొందకుండా జీవులు సంచరిస్తున్నట్లయితే వారికి ప్రేతత్వం నశిస్తుంది, తన వారు చేసిన పాపాలను కూడా పోగొడుతుంది. అది నెక్స్ట్ ఇప్పుడు కర్మయోగంలోనికి మనం ప్రవేశిస్తున్నామండి. అసలు ఈ 2 అధ్యాయాలు ఇప్పటి వరకు అర్జున విషాద యోగము, సాంఖ్యయోగం గురించి మనము తెలుసుకున్నట్టయితే క్షుణ్ణంగా ఏం చెప్తున్నారయ్యా అంటే కృష్ణ భగవానుడు, మనస్సు ప్రసన్నంగా లేకపోతే బుద్ధి నిశ్చయంగా ఉండదు. అటువంటి వాడికి శాంతి సుఖం ఎలా కలుగుతాయి అర్జున? ఎందుకంటే బుద్ధి అనే చుక్కాని లేకపోతే పడవ అనే మనస్సు గాలివాటుకి కొట్టుకొని పోతుంది. కాబట్టి మనస్సు స్థిరంగా ఉంటే బుద్ధి స్థిరంగా ఉంటుంది. ఆత్మ సాక్షాత్కారం పొందిన యోగి మనసు ఎల్లప్పుడూ వెలుగుతూ ఉంటుంది. అటువంటి వాడికి ప్రాపంచిక విషయములు అంధకారంతో సమానం. ప్రాపంచిక విషయములలో తిరిగే వ్యక్తికి ఆత్మజ్ఞానం అర్థం కాక అంధకారంలో ఉన్నట్టు ఉంటుంది. ఎలాగైతే అన్ని నదులు సముద్రంలో కలిసినా సముద్రం నిశ్చలంగా ఉంటుందో, స్థితప్రజ్ఞుడికి బయట ప్రపంచంలో తిరుగుతున్న ప్రాపంచిక విషయములు అతనిలో ప్రవేశించినా అతని మనస్సు, బుద్ధి నిశ్చలంగా ఉంటాయి. ఏ కోరికలు అతనిని ప్రభావితం చేయలేవు. కోరికలు విడిచిపెట్టిన వాడు శాంతిని పొందుతాడు. అలా శాంతిని పొందడమే బ్రాహ్మీ స్థితి అంటారు. మరణించే సమయంలో ఈ బ్రాహ్మీ స్థితిలో ఉన్నవాడికి మరలా జన్మ అనేది లేదు, అతడు మోక్షమును పొందుతాడు. ఇది అర్జున విషాదయోగము, సాంఖ్యయోగములు యొక్క వివరణ. నెక్స్ట్ కర్మయోగంలోనికి ప్రవేశిద్దామండి. కర్మయోగము 3వ అధ్యాయం అన్నమాట. అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము, అర్జున విషాద యోగము. మొదటి శ్లోకము 1 జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధి జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. 1 జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధి జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అర్జునుడు కృష్ణ భగవానుడిని ఈ విధంగా అడుగుతున్నాడు, ఓ మాధవా, నీవు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కర్మ కంటే జ్ఞానమే మంచిది అని అనుకుంటున్నాను. అలా అయితే నన్ను ఈ భయంకరమైన హింసతో కూడిన సర్వనాశన హేతువైన ఈ యుద్ధం చేయమని ఎందుకు పురికొల్పుతున్నావు మాధవా అని అడుగుతున్నాడు అర్జునుడు. ఇప్పటిదాకా పరమాత్మ జ్ఞానయోగం గురించి చెప్పారు, అదే మంచిదని అభిప్రాయపడ్డారు. కర్మ కంటే జ్ఞానము గొప్పది అన్న కృష్ణుడు నన్ను యుద్ధం చేయమని ఎందుకు వినియోగిస్తున్నాడు అనేది అర్జునుని సందేహము. కృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు, ఏమిటంటే జ్ఞానయోగం పొందటానికి కర్మయోగం ఒక సాధనము అని చెప్పారు. అర్జున, కానీ ఒకదానితో ఒకటి పోల్చలేము. అర్జునుడు జ్ఞానయోగము, కర్మయోగము ఒకదానితో ఒకటి పోల్చుకుంటున్నాడు. అది అర్జునుడు చేస్తున్న పొరపాటు. ఒక వస్తువు మరొక వస్తువుని కంపేర్ చేయాలంటే 2 వస్తువులకు కొన్ని సమాన లక్షణాలు ఉండాలి. ఇక్కడ జ్ఞానం వేరు, కర్మ వేరు, ఎలా పోలుస్తారు? ఇది అర్జునుడికి అర్థం కావటం లేదు. కృష్ణుడు చెప్పేది ఏమిటంటే, అర్జున, ముందు నువ్వు నిష్కామ కర్మ చేయడం అలవాటు చేసుకో. దానితో నీ మనస్సు, ఇంద్రియములు నీ ఆధీనంలోకి వస్తాయి, చిత్తశుద్ధి వస్తుంది.
తర్వాత జ్ఞానము కలుగుతుంది. అప్పుడు నువ్వు స్థితప్రజ్ఞుడు అవుతావు అని చెప్పారు పరమాత్మ. ఇది అర్థం కాక అర్జునుడు ఈ సందేహం లేవదీశాడు. ఈ లక్షణం మనలో చాలామందికి ఉంది. అర్జునుడు రెండిటిని ఒకదానితో ఒకటి పోల్చుకుంటున్నాడు. ఉదాహరణకి చెయ్యి కడుక్కొని భోజనం చెయ్యి అన్నామనుకోండి, చెయ్యి కడుక్కోవడము భోజనం చేయడము ఒకటి కాదు. రెండిటిని ఒకదానితో ఒకటి పోల్చుకోకూడదు. చెయ్యి కడుక్కుంటే చేతులు శుభ్రపడతాయి, అప్పుడు భోజనం చేయడానికి అనుకూలంగా ఉంటాయి. అలాగే కర్మల వలన మనస్సు నిర్మలం అవుతుంది, అప్పుడు జ్ఞానం సంపాదించడానికి అర్హత వస్తుంది. ఇది కృష్ణుడు చెప్పింది. ఇది సరిగా అర్థం చేసుకోలేని అర్జునుడు ఈ సందేహం లేవనెత్తాడు. సాధారణంగా మనము మన మనస్సుకు ఏది నచ్చుతుందో దానినే వింటాము, దానిని మనకు అన్వయించుకుంటాము. ఇతరములు మంచివైనా వాటి గురించి పట్టించుకోము. అందుకే వినేటప్పుడు జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి. అన్నిటినీ సమదృష్టితో సమబుద్ధితో స్వీకరించాలి అని అంటారు పరమాత్మ. మనకు అనుకూలమైన మాటలు విని దానికి మన అరాకొర జ్ఞానమును జోడించి దానిని మనకు అన్వయించుకుంటే అది దుష్పరిణామాలకు దారితీస్తుంది అని పరమాత్మ అర్జునుడితో చెప్తున్నారు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ అండి. నెక్స్ట్ 2వ శ్లోకంతో కలుసుకుందామండి.